బైసారం నాటి బీఆర్ఎస్ పండుగకు ఇటు కళాకారులు కూడా రెడీగున్నారోళ్ళ. అసలు బీఆర్ఎస్ సభ అంటేనే ఆటలు పాటలు తీన్మారు డాన్సులు ఉంటాయి కదా. ఈ ఆట పాటలతోని ఎలకతుర్తి సభల ధూమ్ధాం చేస్తారట. ఇప్పటికే ప్రాక్టీస్లు అవి వేస్తురు. మరి వాళ్ళ ఆటల పాటలు ఎట్లా నడుస్తున్నాయో ఎట్లా ధూమ్ధాం చేస్తారో వాళ్ళ కాడికే పోయి అరుచుకుందాం రాండి మరి. హాయ్, మా అక్కేనా? అక్కనే కదా వేషం మార్చింది, కళాకారులతోనే కలిసిపోయింది కదా, అగ్గరు డాన్స్ కూడా చేస్తుంది కదా. అయితే ఇదంతా మన బీఆర్ఎస్ ఎలకతుర్తి సభ కోసం మన రసమై బాలకృష్ణ అన్న ఆధ్వర్యంలో కళాకారులు ముందస్తుగానే ప్రాక్టీస్ చేస్తురోళ్ళ. రిపోర్టింగ్ కోసం మా అక్క పోయి వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తున్నట్టున్నది. అంటే ఈ తాప దుమ్ము రేపే పాటలు ఉన్నాయి ఉన్నట్టు. గులాబీల జెండా వట్టి మల్లేశో మల్లేశా, గులాబీల జెండా వట్టి మల్లేశో గుండె కత్తుకొని రార మల్లేశా, ఒరుగల్లు మహాసభకు మల్లేశో ఊరువాడ కదిలే పోదాం మల్లేశా, ఊరువాడ కదిలే పోదాం మల్లేశా, ఊరువాడ కదిలేశా. బీఆర్ఎస్ సంబరాలల్లా స్టేజ్ మీద ఆటలు ఎట్లుంటాయి, పాటలేంటి, ఎవరెవరు ఏమేమి పాటలు వాడాలి, ఎట్లా ముంగట వాడాలి, యోగి అన్ని పక్కా ప్లానింగ్ తోనే ముంగట పడుతుర్రు. జరసేపు మన రసమయ్యతో మాట ముచ్చట పెడదాం అక్క. ఇక గాని జోష్ అంతా నీ దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది. తెలంగాణలోనే ఒక జోష్ ఉందమ్మా, నాది కాదు. ఇవల్ల ప్రతి వాళ్ళలో కూడా ఒక జోష్ కనబడతా ఉన్నది. పోయిన తెలంగాణను ఎట్లయితే మనం రానున్న తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో, పోయిన తెలంగాణ కూడా మళ్ళీ ఎట్లా తీసుకొచ్చుకోవాలనే జోష్లో ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా మనకు కనబడతా ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా ఇవాళ నిజంగా మేము చాలా గర్వపడతా ఉన్నాము. మేము 2001లో అంటే 25 సంవత్సరాల క్రితం ఈ జెండా పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఆ జెండాతోనే మేము నిలబడ్డము. ఇలా అట్లాంటి జెండా పండుగ మా కళ్ళ ముంగట జరగడము, మేము అందులో భాగస్వాములు కావడం అంటే కళాకారులుగా నిజంగా మేము అందరం కూడా గర్వపడుతున్నాం, సంతోషపడతా ఉన్నాం. ఇది మాకు దక్కినటువంటి అదృష్టంగా కూడా మేము భావించుకుంటా ఉంటున్నాం. తెలంగాణ ధూమ్ధాం వచ్చిన తర్వాత ఎన్ని పాటలు ఎన్ని ఆటలు ఎంత అద్భుతమో తెలంగాణ ప్రజలు కూడా చూసారు. ఒక సాంస్కృతిక ఉద్యమ పోరాటాన్ని ఒక వేదికగా నిలబెట్టినటువంటి జెండా ఈ గులాబీ జెండా. మరి ఇట్లాంటి గులాబీ జెండా పండుగ అనేది జరుగుతుంటే ఇంకా జెండా పండుగ ఎట్లనో అందరికీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి జెండా పండుగ ఎట్లానే ఉందో స్వరాష్ట్రం తీసుకొచ్చినటువంటి జెండా పండుగ కూడా ఇలా గులాబీ పండుగ లాగానే ప్రజలందరూ కూడా భావించుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆయన ప్రగతిని చూసినాం, తెలంగాణ ఉద్యమ నేతగా చూసినాము. తెలంగాణ తొలిపాట ఎట్లా ఉండాలో కూడా రూపొందించింది కేసీఆర్ గారు. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, గుండె బగిలి కథన రాగం ఆలపించి పొలికేక పెట్టినది ఇది రుద్ర వీణ.
అన్నటువంటి పాట పల్లవిని సృష్టించినటువంటి కేసీఆర్ గారి పాట నుంచి ఇవాళ ప్రజలు కోరుకుంటున్న దగ్గర సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలను మళ్ళీ కారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలు అనే వరకు వచ్చినటువంటి అనేకమైనటువంటి పాటల ప్రస్థానాన్ని వరంగల్ వేదిక కోసం రూపొందించడం జరిగినది. ఇక్కడ కళాకారులే కాకుండా కూడా కొన్ని తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కళారూపాలను కూడా వివిధ జిల్లాల నుంచి ఆ జిల్లా యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా గిరిజన కళారూపాలు కావచ్చు, లంబడి కళారూపాలు కావచ్చు, బోనాలు కావచ్చు, బతుకమ్మలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వరంగల్కి సంబంధించినటువంటి కళారూపాలు అన్నింటిని కూడా తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తీరొక పువ్వును తీసుకొచ్చి బతుకమ్మను వేర్చినట్టుగా ఇలా తీరు కళారూపాలతోని రజతోత్సవ సభ ధూమ్ధామ్ జరగనుంది. చూస్తున్నారు కదా నల్ల, ఇప్పటికే 27వ తారీఖు నాడు మొత్తం రజతోత్సవ సభ ధూమ్ ధామ్ జరుగుతుంది. సో మనం అందరం కూడా అడగలుద్దాం.